జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం మొగుళ్లపల్లి మండలం కొర్కిసాలలో వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న సమయంలో క్రేన్ వైర్ తెగిపోవడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కొర్కిసాల గ్రామానికి చెందిన సుఖీనే దేవారావు, బండారి అభిలాష్ మరియు పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య అక్కడికక్కడ మృతి చెందారు. అలాగే సుఖీనే మోహన్ రావు తీవ్రంగా గాయపడడంతో వెంటనే చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హుటాహుటిన చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడానికి తన వంతు సహాయంగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పోలీసు అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతా మొత్తం తీసుకోలేదు సార్. ఇంటికి వచ్చిన ఇంటికాడ ఉన్న వాళ్ళ ఆగమ్మారే లేచి వస్తాడా చెప్పాడు. ఆగమ్మా పిల్లగాడు అనవసరంగా పడి ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అంటే ఎత్తాను. అవును సార్, ట్రైన్ ఆపరేటర్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇప్పుడు దీనికి ఇన్సూరెన్స్ ప్రతి దానికి ఉంటుంది. దానికి ఏముంటుంది కాదు, చెట్టుకు ఉంటుంది, పుట్టకు కూడా ఉంటుంది. గవర్నమెంట్ తప్ప తెలిసిన వాళ్ళు ఎందుకు తెలిసిన తప్పడగానే బతుకుంటాను కొంచెం కాంపన్సేషన్ చేయడానికి చనిపోయాడు. ఇద్దరు పోతారు సార్. అన్న చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు సిక్ అయ్యింది. బాధాకరం. ఎందుకంటే 10వ తరగతి చదివినటువంటి ఒక పిల్లగాడు అభిలాష్ అనేటువంటి విద్యార్థి మరి బాయ్ ఓనర్ పిలవడంతో అతను సహకరించడానికి వేడి కొరకు పిలవడంతో పోయి కూర్చొని ఆ వేడి సరే పోక లేచి బావిలో పడి దుర్మరణం చెందడం జరిగింది. అదేవిధంగా ఒక దళితుడు కూడా పిడిసిల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పైడే అని కూడా చనిపోయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా మరి బావి ఓనర్ కూడా 3 దేవరావు అనేటువంటి రైతు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ దురదృష్టకరం. ఇలాంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వ్యక్తులు దళితులు కానీ పేద విద్యార్థి చనిపోవడం వల్ల వారికి ఏ రకమైనటువంటి సహకారం అందాలో మరి నేను వీలైతే గౌరవ ముఖ్యమంత్రి గారితో కొంత ఎక్స్గ్రేషియా ఇవ్వమని శాసనసభ్యునిగా కోరుతా. తప్పకుండా వీలైనంత వరకు అన్ని రకాలుగా జిల్లా కలెక్టరు ముఖ్యమంత్రితో మాట్లాడేసి తగు ఏ రకమైనటువంటి న్యాయం జరగాలో ఆ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చూస్తా. అదేవిధంగా ఒక పిలిచినటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి వ్యక్తుల మీద బాబుల దవి క్రేన్లు తిరిగేటోళ్ళ మీద కూడా వాళ్ళని పిలిచి పోలీసులు బైండ్ ఓవర్ చేసి మరి అనవసరంగా దారింబడిపోయేటువంటి వ్యక్తులను క్రేన్లను బట్టి ఇలాంటి దుర్ఘటనలు కానీ సంఘటనలు కానీ జరగకుండా తగు చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతుంది.
వాళ్ళకి తగు సహాయం కూడా ప్రభుత్వం నుంచి ఏ రకంగా సహకారాన్ని అందించాలనో అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు పోస్ట్మార్టం చేస్తే వచ్చేది వస్తాం, టైం పడుతుంది, కొంచెం పోస్ట్మార్టం అయితే టైం పడుతుంది, వస్తాం. కొడుకు ఇంకో అతనికి ఉన్నాడు. వాడి ఇప్పుడు